बीआरएस सोशल मीडिया कन्वीनर मन्ने कृषांक ने तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी को चैलेंज किया। उन्होंने सवाल किया कि क्या रेवंत रेड्डी ये साबित कर सकते हैं कि उनका अनुमूला महानंद रेड्डी से कोई लेना देना नहीं है, जिसने चित्रपुरी सोसाइटी में 3000 करोड़ रुपए की ज़मीन पर कब्जा किया था। वाज़ेह हो कि माधापुर पुलिस ने इस ज़मीन पर कब्जा किए जाने से मुतालिक सोशल मीडिया पर पोस्ट करने के लिए मन्ने कृषांक के खिलाफ मुकदमा दर्ज करते हुए उनका फ़ोन जब्त कर लिया। मन्ने कृषांक ने कहा कि वो सबूत के साथ दिखा सकते हैं कि अनुमूला महानंद रेड्डी और सीएम रेवंत रेड्डी का ताल्लुक़ है। उन्होंने सवाल किया कि क्या रेवंत रेड्डी अदालत में आकर साबित कर सकते हैं कि यह गलत है। ఇప్పుడు 3000 కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానంద రెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సోదరులు ఉన్నారు. ఇదిగోండి, ఇది కోర్టు డాక్యుమెంట్. అనుముల మహానంద రెడ్డి ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడూ చూడలేదు అనేసి వారిది వాదన. మరి చూడందే ఈ ఫోటో ఎట్లొస్తుంది? మీకు అసలు పరిచయమే లేకపోతే, ఆయనను ఎప్పుడు కలవనే పోతే, అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి? ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా? ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఏ కోర్టుకైనా వెళ్దాం. దిస్ ఈజ్ యనుమల మహానంద రెడ్డి, ట్రెజరర్ ఆఫ్, మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే 3000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన యనుమల మహానంద రెడ్డి గారితో యనుమల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో. సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అనేది ఇది మేము ప్రశ్నించినందుకు, ఇవ్వండి మేమే కాదు, ఇవ్వండి ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో, ఎందుకంటే మొన్నటి వరకు ఫార్మర్ గవర్నర్ తమిళసాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కదా, వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు. 3000 కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది, ఫలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసు వేసి మా ఫోనును जब्त। बीआरएस सोशल मीडिया कन्वीनर मन्ने कृषांक ने कहा कि जब बीआरएस इख्तियार में थी, अगर सोशल मीडिया पर पोस्ट करने के लिए मुकदमा दर्ज किए जाते और फ़ोन जब्त कर लिए जाते तो रेवंत रेड्डी आज सियासत नहीं करते। జర్నలిజమే ఒక పత్రిక రాసింది దాని గురించి. ఇక చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఎంతసేపు అయింది అదంతా క్లారిటీ ఇవ్వాలి, క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. వాళ్ళ గాంధీ భవన్లో లేకుంటే ప్రభుత్వం నుంచి ఇంకెవరైనా అధికారులు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లేదండి చంద్రబాబు నాయుడు గారికి ఇంతసేపు ఉన్నారు, ఇద్దరు కలిసి ఛాయ్ తాగిర్రో కాఫీ తాగిర్రో లేకుంటే ఎవరు బ్రీఫ్ చేసుకున్నారో, ఐఎమ్ బ్రీఫింగ్ యూ బ్రదర్ అని మాట్లాడుకున్నారో అది వాళ్ళు చెప్పాలి. కానీ పోలీస్ కేసు వేస్తారా? న్యూస్ పేపర్ మీద చేసింది మహేష్ గౌడ్ గారే, ఇవాళ కూడా పోలీస్ కేసు వేసి ఫోన్ సీజ్ చేయించింది కూడా మహేష్ గౌడ్ గారే. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోనే. ఇవాళ ఒక పత్రిక మీద జరిగింది, రేపు ఇంకో పత్రిక మీద అవుతుంది. ఇవాళ ఒక పార్టీ వాళ్ళ మీద జరిగింది, రేపు ఇంకొకళ్ళ మీద అవుతుంది. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాస్వామ్యం? సిగ్గుపడుతుంటారు ఇంద్రమ్మ, లేదంటే గర్విస్తున్నారు కావచ్చు, గర్వంగా ఉన్నట్టున్నది. నా బిడ్డ ఇందిరాగాంధీ గారు చూసి నా బిడ్డ సేమ్ 1975 లాగానే చేస్తున్నాడు, దానికంటే మెరుగ్గా చేస్తున్నాను అనుకుంటున్నారు కావచ్చు రేవంత్ రెడ్డి గారిని చూసి. टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास. फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री. बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं. जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है. अभी अपने बच्चों का एडमिशन करवाएं. टॉम इंटरनेशनल स्कूल, बी साइड अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद. कॉन्टैक्ट फोन नंबर 83414
64784 और 8341664784।